హలో గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ కృష్ణమ్మ, డైరెక్టెడ్ బై గోపాలకృష్ణ. ఇందులో ప్రొటాగనిస్ట్గా యాక్ట్ చేయడం జరిగింది యాజ్ ఎ మెయిన్ లీడ్గా సత్యదేవ్. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. కథ విషయానికి వచ్చేసినట్లయితే మన హీరో సత్యదేవ్తో పాటు ఇంకిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు సత్యదేవ్కి, హీరోకి. సో ఈ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఈ ముగ్గురు ఒక క్రైమ్లో ఇరుక్కోవడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూడబోతారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, టైంపాస్కి ఏదో ఒక మూవీ చూడాలంటే ఈ మూవీ నేను సజెస్ట్ చేస్తాను. అంతగా ఏం లేదు, జస్ట్ యావరేజ్ మూవీ. ఇంకా మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఈ మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం టాప్ నాచ్ అనిపించింది. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సెకండ్ పాజిటివ్ వచ్చేసి ఫ్రెండ్షిప్. ఒక పర్సన్ అనాథగా పుట్టిన తర్వాత అతను ఎన్ని ఫేస్ అవ్వాల్సి వస్తుందో ప్రాబ్లమ్స్ ఈ సొసైటీలో, అండ్ ఆ పర్సన్ ఎన్ని చెడు దారులు పట్టాల్సి వస్తుందో, సో అదే పర్సన్కి మంచి ఫ్రెండ్షిప్ కానీ తోడైతే, అంటే ఒక మంచి పాజిటివిటీ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ తోడైతే అదే పర్సన్ చెడు దారిని వదిలేసి మంచి దారికి ఎలా వస్తాడో అనేది చాలా చక్కగా క్లియర్గా న్యాచురల్గా చూపించడం జరిగింది ఈ మూవీలో. థర్డ్ పాజిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్లో జరిగే ఆ రివెంజ్ డ్రామా అండ్ సత్యదేవ్ గారు ఫైట్ చేసే ఆ యాక్షన్ ఎపిసోడ్ సీన్స్. సో ఇవి చాలా అద్భుతంగా వర్కౌట్ అయినాయని చెప్పాలి. ఈ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి మూవీ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 20 minutes బాగానే అనిపిస్తుంది. ఆ ఫస్ట్ 20 minutes క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, క్యారెక్టర్లో ఉన్న డెప్త్, ఆ ఫ్రెండ్షిప్ యొక్క బాండింగ్ అండ్ ఫ్యామిలీ యొక్క రిలేషన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది ఈ ఫ్రెండ్స్కి, సో ఇవన్నీ బిల్డప్ అనేది చాలా అద్భుతంగానే డిజైన్ చేశారు. కానీ ఆ ప్రాపర్ 20 minutes అనేది కరెక్ట్గా వాడుకున్నారు. దాని తర్వాత ఇంటర్వెల్ వరకు, ఈ 20 minutes అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ వరకు చాలా స్లో ఉంటుంది, చాలా లాగింగ్ సీన్స్ ఉంటాయి. అసలు మూవీ ఎటుపోతుందో అర్థం కాదు. సో నార్మల్గా ఉంది. ఏదైనా ఒకటి కనెక్ట్ అవుతుందా అంటే అట్లా కూడా కాదు. ఏదో హైప్ ఇచ్చినట్టే ఇచ్చి ఇంటర్వెల్ టైంకి చాలా నార్మల్ ట్విస్ట్ ఉంటుంది. సెకండ్ నెగిటివ్ వచ్చేసి రొటీన్ స్టోరీ, రొటీన్ క్లైమాక్స్, ఎండింగ్. ఏదైనా కొత్తగా ఉంది అని అంటే అది సత్యదేవ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్. అంతకు మించి ఇందులో ఎన్నో మూవీలో చూసిన స్టోరీ లాగానే అనిపిస్తుంది. ఎన్నో మూవీలో మనకి క్లైమాక్స్ ఎండింగ్ ఏ విధంగా ఎండ్ చేస్తారో, సో అదే మనకు ప్రిడిక్టబుల్ ఎండింగ్ అనిపిస్తుంది. అండ్ కొద్దిగా డిసప్పాయింట్ కూడా అనిపిస్తుంది. అరే అయిపోయింది ఏంది అప్పుడే అన్నట్టుగా. ఇవ్వండి మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఈ మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే, రివెంజ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఒక లుక్ వేయండి. నార్మల్ ఆడియన్స్ మాకు టైంపాస్ మూవీ కావాలనుకున్నట్లయితే ఈ మూవీకి వెళ్ళండి కృష్ణమ్మ. అండ్ పని కట్టుకొని మరీ పోయి చూసి ఎంజాయ్ చేసే అంత బిభత్సమైన మూవీ అయితే కాదు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2 stars. ఇదండి ఈ రోజుటి మూవీ రివ్యూ. మరో కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి, కమెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్.